అందమైన పచ్చటి అడవిలో ఒక చిన్న పాము ఉండేది. దాని కళ్ళు పెద్దవిగా మృదువుగా ఉండేవి. కాని అడవిలోని జంతువులన్నీ పాము అంటే ప్రమాదం అని దాని దగ్గరకు రావడం మానేసేవి. అది ఒంటరిగా చెట్ల మధ్య నిశ్శబ్దంగా జీవించేది. కొన్నిసార్లు ఆకాశంలో పక్షులు ఎగిరిపోతుంటే వాటిని చూసి నాకు ఒక స్నేహితుడుంటే బావుండు అని ఆ పాము మనసులో అనుకునేది. ఒకరోజు అడవిలో దూరంగా పొగ కనిపించింది. మెల్లగా మంటలు అడవిని చేరుతున్నాయి. పాము భయపడలేదు. ఇప్పుడు నేనేదో చెయ్యాలి అని నిర్ణయించుకుంది. వెంటనే అది నదివైపు వెళ్లి జంతువులందరికీ ప్రమాదముందని సంకేతాలిచ్చింది. మొదట ఎవ్వరూ నమ్మలేదు. కాని మంటలు దగ్గర పడుతుండటంతో అందరూ పామును అనుసరించారు. అంతలో వర్షం పడింది. మంటలు ఆగిపోయాయి. అడవి మళ్లీ ప్రశాంతమైంది. అప్పుడు జంతువులన్నీ పామును చూసి మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం అని చెప్పాయి. ఆ రోజునుంచి ఆ పాము అడవికి కాపలాదారిగా మారింది. భయపెట్టే పాము కాదు, అడవిని రక్షించిన హీరోగా.